హాయ్ సార్. సంతోష్, చెప్పండి సంతోష్. సార్ నాకు ఇలా ఒక డౌట్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేశాడు. తనేమో బీకామ్ గ్రాడ్యుయేట్. ఇలా నాన్ ఐటీలో ఏమైనా జాబ్స్ ఉంటే చూడమని చెప్పాడు. అయినా నాకు ఈ డౌట్ ఏంటంటే, బీకామ్ బీఏ చేసిన వాళ్ళందరూ నాన్ ఐటీకి ఎందుకు సార్ ఫిక్స్ అయిపోతున్నారు? వాళ్ళకి ఏం ఐటీలో జాబ్స్ ఏం రావా? ఇట్స్ గుడ్ క్వశ్చన్ సంతోష్. యాక్చువల్లీ చాలా మంది వరకు బీఏ బీకామ్ చేసిన వాళ్ళంతా నేను నాన్ ఐటీలోనే వెళ్ళాలి అనేసి ఒక మైండ్ సెట్తో ఉంటున్నారు. ఎందుకు అంటే, సో నా ఎడ్యుకేషన్ అనేది బీఏ బీకామ్, సో నేను ఇక్కడ నాన్ ఐటీలోనే జాబ్ చేయాలి, వాయిస్ ప్రాసెస్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇంకా ఇలానే వెళ్ళిపోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. వన్స్ ఎంటర్ అయ్యారు అంటే మళ్ళీ ఎగ్జిట్ అనేది ఉండదు. సో వాళ్ళ కెరీర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాంట్లో కొన్ని మాడ్యూల్స్ అనేది ఐటీ కిందకు వస్తాయి అనేది వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని తన కెరీర్ అనేది స్టార్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక ఎంతోమంది నాన్ ఐటీలోనే స్టక్ అయిపోతున్నారు. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మా ఫ్రెండ్కి షేర్ చేస్తాం.